మీరు చెప్తున్నారు ఏదో స్టోర్ అని చెప్పాను. అవును. ఆ స్టోర్ మీద మరి ఎంత వ్యాపారం జరిగిపోతుంది? నేను పెట్టట్లేదు అది. ఇప్పుడు వాడు అడుగుతున్నాడు నన్ను, మీరు రాయండి ఈ స్టోర్ పెట్టి. ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఈ నాకెందుకు లేవండి? అది కదండి, చాలా వీడియోలు చూసారా లేదు? మీరు కూడా చూసుంటారు. నాకు ఎక్కడున్నాయి? లేదు అదే ఇప్పుడు నాకు ఎక్కడున్నాయి సార్? బీరు బాటిల్ని శుభ్రంగా అరగదీసి అడుగు ముక్కని పచ్చరేఖని చేసిన వీడియోలు చూశాను నేను. ఎకరాల కింద తయారు చేశారు ఒక బీరు బాటిల్ దాకా బాటమ్ క్యాప్ని. సో ఇంత దారుణమైన వ్యాపారం అంటే ఉండొచ్చు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు, రెమెడీ చెప్పారంటే చెప్పుకోవచ్చు సార్. మీరు వెంకటేశ్వర పూజించే ప్రతి శనివారం ఇంటికి గుడికి వెళ్ళి కొబ్బరిగా కొట్టు. ఇప్పుడు నా ఇంటర్వ్యూలో అదే మీరు చూడండి, నా ఇంటర్వ్యూలో అదే ఉంటుంది. లేదు బాబు, రోజు నువ్వు తిరునల్ల శనేశ్వర ఆలయానికి వెళ్ళరా బాబు, ఈశ్వరాలయంకి వెళ్ళి దీపం పెట్టు, మంచి రెమెడీ. అంతే తప్పించి రాళ్ళు నెంబర్లు అది వాళ్ళ పేర్లు అంటే నేను అనేది ఇప్పుడు వాటి గురించి నేను నెగిటివ్గా మాట్లాడితే వాటికి సంబంధించిన వ్యక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. అంటే ఉదాహరణ ఇప్పుడు నేను రాళ్ళ గురించి మాట్లాడిన నా సబ్జెక్ట్ కాదు అది. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు నేను రాసే రెండు ముత్యము పగడము. నేను ఇంతకంటే పెద్ద రాళ్ళు నేను రాయను. ఎందుకంటే ముత్యము పగడము ఏదైనా సరే 1000 రూపాయలు వస్తుంది. అది కూడా నేను వెండిలో పెట్టుకుంటాను. నేను ఇది యాక్చువల్గా జనాలు కూడా తప్పు, మీదే తప్పు. అదే నాది కాదు, అర్థమైంది. ఈసారి ప్రస్తావించే మీరంటే మీరు కాదు, మీ నా ప్రొఫెషన్ జ్యోతిషులు. ఇప్పుడు నేను చాలామంది చెప్తే వాళ్ళకి 100 రూపాయలు 1000 రూపాయల పరిహారం పనికిరాదు, వాళ్ళకి 1,00,000 రూపాయల పరిహారం చెప్తేనే కావాలి. జనాలు కూడా అలాగే ఉన్నారు ఈ రోజుల్లో. ఇవాళ మీరు జాతకాలు చెప్తుంటే ఇవాళ నేను 3 ఫ్రీగా చెప్పాను. ఇప్పుడు మీ ముందు జాతకాలు చెప్పిన వాళ్ళలో 3 ఫ్రీగా చెప్పాను. నేను డబ్బులు తీసుకోవాలా, వెరీ గుడ్. డబ్బులు తీసుకోకుండా నేను బయటకు పంపించేవాళ్ళని. వద్దురా బాబు అని నా పిఎన్ పిలిచి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆయన లోపల ఏడుస్తూ ఉన్నాడు. వచ్చింది అది గుంటూరులో క్యాపిటల్ పక్కన అమరావతి పక్కన అతను ఒక 1 ఎకరు పాపం చాలా సఫర్ అవుతూ ఉన్నాడు. షష్టాష్టకాల ప్రాబ్లం ఉంది అని వస్తే ఇంతకుముందు వచ్చాడు. ఇవాళ వచ్చి షష్టాష్టకాలనే గురువు గారు అంటే నేను చెప్పి ఒక 3 నెలల తర్వాత నేను ఫ్రీగా పూజ చేయిస్తానని చెప్పిన. ఫ్రీగా డబ్బులు లేకుండా పూజ చేయిస్తానని చెప్తే బాగా ఏడుస్తూ తను బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇలాంటివి కూడా మీ గురించి తెలియాలి. మీరు ఇంతకుముందు అంటే ఇప్పుడు ఆపేసానని చెప్పారు కాబట్టి ఇంతకుముందు అవతల వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడడం వల్ల ఏం లేదు, అవన్నీ తప్పు. దాన్ని మనం హైలైట్ చేస్తున్నాము. మీడియా కంటే నేను ఎక్కువ చేస్తలేను. మీడియా నేను తొంగి చూసినా మీడియా బట్టలు ఇప్పుతుంది. మరి మీడియా ఘోరమా? తప్పు చేశాను, మీరు కూడా తప్పు చేయకూడదు. నా ప్రొఫెషన్ నేను ఎట్లా నిలబెట్టుకోవాలండి? నేను ఒక స్థాయికి రావాలంటే తప్పు చేశానండి కాదండి, తప్పు చేశాను కాబట్టి నేను జ్యోతిష్యుడిగా తప్పు చేస్తాను. నేను నా ప్రొఫెషన్ని నేను జనాల్లోకి తీసుకెళ్లాలంటే నా దగ్గర ఏ మార్గం ఉంది? ఇదే మార్గం అని ఎంచుకున్నారు. నేను ఒక మాట చెప్తా, ఏమనుకోరు కదా. ఒక ప్రశ్న అడుగుతా, ఒక ప్రశ్న అడుగుతా నేను. ఇప్పుడు కాంట్రవర్సీ నేను ఎవరి జాతకం గురించి అయితే కాంట్రవర్సీ అయ్యిందో, భార్యాభర్తల గురించి ఒక జంట గురించి కాంట్రవర్సీ అయిందో, అదే జంటకు సంబంధించిన అంతకుముందు 5 ఏళ్ల కింద చెప్పింది జరిగింది కదా. ఒక్కడన్నా ఈ తెలుగు రాష్ట్రాలలో వచ్చి నా కిరీటం పెట్టిండా జరిగినప్పుడు? ఇవాళ వచ్చి రెచ్చిపోతున్నారు. అంటే మంచికి ఎవ్వడు ఇక్కడికి రాడు, ఎవ్వడు రాడు. ఇక్కడ చెడు జరిగినప్పుడు తీసుకొచ్చి రాళ్ళు కత్తులు కటార్లు వేస్తారు తప్ప ఎవ్వడొచ్చి తెలంగాణలో రేవంత్ రెడ్డి పార్టీ మారితే సీఎం అవుతాడని చెప్పిన ఏకైక వ్యక్తి ప్రపంచంలో. నాకైనా కిరీటం పెట్టిరా? సో నేను అనే పాయింట్ ఏంటంటే ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. మీరు మళ్ళీ మీరు ఇప్పుడు అన్న పాయింట్కి ఆన్సర్ మీ దగ్గరే ఉంది. మీరు వెనక్కి వెళ్తే ఒక ఆయన 6 నెలల్లో చనిపోతాడు అనగానే వాళ్ళ ఆవిడ వచ్చి మిమ్మల్ని బండబూతులు తిట్టి బయటకు వచ్చేసింది. అవును, అదేం జరిగింది? ఏం జరిగింది? ఎందుకని ఏం జరిగింది కాదు, అది వాళ్ళ జాతకం. చెప్పింది వాళ్ళ జాతకం. అలా తిట్టి అలా వాళ్ళకి ఒక 10 లక్షలు కలిసి వస్తుందని, ఒక భూమి కలిసి వస్తుందని చెప్పుంటే వాళ్ళు అవన్నీ అయిపోయినాయి, సంతోషించుంటారు. అవన్నీ అయిపోయినాయి. మనిషి చెడు చెబితే సహించరు. తప్పు, తప్పు. వాడిది నష్టజాతకం అయితే సహించడు. వాడికి వినండి, వాడికి పోయే బాగా చేసుకున్నాడంటే మిమ్మల్ని అందరూ మెచ్చుకున్నారు. వినండి, ఎవరు కాపురం బాగా చేస్తే మెచ్చుకునే వాళ్ళు? మీరు ఒక జంట బాగా కాపురం చేసుకుంటారు, వీళ్ళది బాగుందని చెప్పుంటే జనాలు అందరూ దాంట్లో నాకు వచ్చేదేమో. మీరు 40 ఏళ్ళకు నరుకుతారు, 60 ఏళ్ళకు కొరుకుతారు, నాకెందుకండి? ఇప్పుడు మీరున్నారు 40 ఏళ్ళ కారు కొంటారు అంటే మీ కష్టంలో 40 ఏళ్ళ కారు కొనుక్కోకుండా ఏం కొనుక్కుంటారు? అది గొప్ప విషయమా? మీకు జరగబోయే నష్టాన్ని చెప్పాలి. సంచలనం కాదు, నష్టాన్ని చెప్పాలి. తప్పు, సంచలనం కాదు, నష్టాన్ని చెప్పాలి. ఇప్పుడు 1970కి పూర్వం పెళ్లి చేసుకున్నటువంటి 100 ఫ్యామిలీలలో 99 ఫ్యామిలీలు విడిపోకుండా ఉన్నారు.
1980 తర్వాత 10 ఫ్యామిలీలు విడిపోయేవి. ఈరోజు 2020 తర్వాత 100 పెళ్లిళ్ళల్లో 80 మంది విడిపోతూ ఉన్నారు. ఒకటే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా. నేను నా దగ్గరికి క్లయింట్ల రూపంలో వచ్చే ఫోటోగ్రాఫర్లు మన వస్తే అడిగిన నేను, అరే మీది ఎట్లా నడుస్తుంది ఆ వ్యవహారం అంటే, చాలా బాగా జరుగుతుంది గురూజీ, సెల్ ఫోన్లు వచ్చిన హైయెస్ట్ మ్యారేజ్లు పెద్ద పెద్ద మ్యారేజ్లకు మా జీవితాలు చాలా బాగున్నాయి, కానీ మేము చేసేది ఏం చేస్తున్నామంటే ఇంతకుముందు 10% అడ్వాన్స్ తీసుకొని పెళ్లికి వెళ్ళే వాళ్ళము, ఇప్పుడు 90% అడ్వాన్స్ తీసుకొని వెళ్తున్నాము అన్నాడు. ఎందుకు అంటే మేము ఆల్బమ్ రెడీ చేసే లోపు డివోర్స్ అవుతున్నాయి వాళ్ళకు. పిల్లగాని దగ్గరికి పోయి ఇస్తే పిల్ల దగ్గరికి పోమంటాడు, పిల్ల దగ్గరికి పోతే పిల్లగాని దగ్గరికి పోమంటాడు. అంటే ఇట్లాంటి నిజాయితీగా జనాలు ఒప్పుకోవడము అనేటువంటిది జరుగుతాయి అన్నీ, కానీ కల్లా మాట్లాడరు. నేను అనే పాయింట్ ఏంటంటే 100కు 80 నుండి 85 పెళ్ళిళ్ళు డివోర్స్ అవుతున్న సందర్భంలో అది చెప్పాలి తప్ప, నువ్వు బాగుంటావు అంటే నువ్వు బాగుంటావు కాబట్టి బాగుంటావు, నువ్వు నష్టం జరుగుతుంది. ఇందాకనే ఒప్పుకున్నారు, నన్ను ప్రమోట్ చేసుకోవడానికి నేను జనాల్లో చెప్పాను, ఇప్పుడు ఆపేశాను. ఓకే వెళ్ళండి, ఇప్పుడు ఆపేశాను. ఇంకోటి చెప్తున్నా, ఇప్పుడు ఆపేసిన పాన్ ఇండియా లెవెల్లో చెప్తున్నాను, అది మళ్ళీ సోషల్ మీడియాలో చెప్తా, కానీ పర్సనల్గా చెప్పుకుంటా. పర్సనల్గా అంటే కాదు 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 ఇప్పుడు అదే సెలబ్రిటీలకు సంబంధించిన జాతకము నాకు సంబంధించిన 1000 మందికి చెప్తా. ఓకే, మీ స్నేహితులు నా సర్కిల్లో చెప్తా, రేపు సర్కిల్లో ఉంటే నాకు కూడా చెప్తారు, మీకు చెప్తా ఖచ్చితంగా. వాడు ఏదో అవుతున్నారు కానీ లేదు ఉండదు. అది అప్పుడు ఏమవుతుంది, జరిగిన తర్వాత మీరు ఏం చేస్తారు? ఖచ్చితంగా మీకు ఫోన్ చేసి అంటే మీరు చెప్పినట్టు అది కాకుండా ఏం చేస్తారు, ఇంకా 100 మందికి చెప్తారు. మీరు చెప్తారుగా, అదే చెప్పినప్పుడు అంటే మీరు పబ్లిక్గా కాకుండా చాప కింద నీరులో జనాల్లో స్ప్రెడ్ చేస్తాను అంటున్నారు. చేసుకున్నా సార్ ఆల్రెడీ, అదే ఇప్పుడు నడిపిస్తుంది. ఇంత నెగిటివిటీలో జనాలు బయట నన్ను అంటే 100లో 20 మంది నన్ను టార్గెట్ చేసినా మీ అనకూడదు కానీ మీ బుద్ధి మారలేదు. నా బుద్ధి ఇదే స్టార్టింగ్. అసలు ఈ బుద్ధి క్రియేట్ చేసిందే టీవీ ఛానల్స్. నాతోని సినిమా జ్యోతిష్యము, పొలిటికల్ జ్యోతిష్యము, సినిమా జ్యోతిష్యం చెప్పిందే టీవీ ఛానల్స్. అవును, వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడిగితే మీరు చెప్పారు. కాదు నన్ను ఇంటికి వాళ్ళ స్టూడియోకి తీసుకుపోయి చెప్పించారు. కానీ వాళ్ళకే ఇప్పుడు కోపాలు వచ్చినాయి. ఎవరైతే ఏ ఛానల్ అయితే నన్ను టీవీ ఛానళ్ళల్లో సినిమా పంచాంగం, పొలిటికల్ పంచాంగం అని చెప్పించారో 2015 నుండి, వాళ్ళే. ఇంకో ఫస్ట్ విషయం ఏంటంటే ఆ హీరోయిన్కి సంబంధించి కూడా ఫస్ట్ ఆ ఛానల్లోనే చెప్పిన ఆ వీడియోలన్నీ నా దగ్గర ఉన్నాయి.